నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర దవనం. ఈరోజు వంట వచ్చేసి కొర్రల పాయసం. ముందుగా నేను ఒక గ్లాస్ కొర్రలు తీసుకుని ఒక 2-3 సార్లు కడిగి 4 గంటల సేపు నానబెట్టిన. ఈ 4 గంటల సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసిన. అది కొంచెం కొర్రలు ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి మెత్తగా. ఆ తర్వాత బెల్లం సగమేమో తాటి బెల్లం, సగమేమో మంచి బెల్లం కచ్చా పచ్చాగా నలగొట్టి ఈ విధంగా ఒక పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ వేయాలి బెల్లంలో. ఈలోపు వర్షం పడి వాతావరణం అయితే ఎంత బాగుందో తెలుసా. అది నేను వాతావరణాన్ని అంటే ప్రకృతిని ఆస్వాదించడానికి బయటకు వచ్చా. సరదాగా మీకు కూడా చూపించిన అనమాట. బెల్లము ఈ విధంగా అంటే గడ్డలు వేసిండ్రు కదా, కరగదు అనుకోగాకండి, ఇట్టే కరిగిపోద్ది అనమాట. ఇది బెల్లాన్ని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. అది పాకం రావాల్సినంత అవసరం ఏం లేదు. కొర్రలు అయితే ఒక పక్క ఉడుకుతున్నాయి, ఇటు పక్క ఏమో బెల్లం కూడా కరగడానికి రెడీ అవుతుందన్నమాట. ఇంకా కొర్రలు అంతా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా చేత్తో ఇటు చూస్తే మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిందంటే ఇంక ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం పక్కన మరగబెట్టి ఉంచుకున్నాం కదా, అదేంటి బెల్లం పానకం, అది ఇందులోకి వడగట్టుకోవాలన్నమాట. ఏమన్నా నలకులు అలాంటివి ఉన్నా వెళ్ళిపోతాయి, దాంట్లోకి రాకుండా ఇలా నీట్గా వడగట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈ బెల్లం నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. పూర్తిగా కొర్రలలో నీళ్ళు ఇనికిపోయిన తర్వాతనే కొంచెమే ఉండేలాగా తేమ శాతం ఉన్నప్పుడు పోసుకోవాలి, నీళ్ళు ఉన్నప్పుడు పోసుకోవద్దు. బెల్లం పానకం ఈ విధంగా పోసి ఇంకా మళ్ళీ మంట పెట్టి ఉడికిస్తూనే ఉండాలన్నమాట, కొంచెం దగ్గరికి అయిన దాకా. దీన్ని కొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం బాగా అంటే ఎట్లా హల్వాలాగైనా కూడా చేసుకోవచ్చు. ఎలా తిన్నా సరే కానీ కొర్రల పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. నాకు పాలు రావడానికి కొంచెం లేట్ అయింది, అందుకని నేను కొంచెం వాటర్ అనేది అంటే కొంచెం నీరుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసినాను అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడే ఇదిగో ఇలా ఉండాలి, అప్పుడు ఆపుకున్నా. నాకు పాలు కొంచెం లేటుగా వచ్చినాయి. ఒక పక్క పాలు కాగబెట్టుకొని చల్లార్చి పెట్టుకున్నా. బెల్లంలో పచ్చిపాలు పోసి ఉడికించినమంటే ఇరిగిపోతుంది, అందుకని చెప్పి నేను కాగబెట్టి పక్కన ఉంచుకొని ఉన్న పాలు. ఈలోపు ఒక పక్కన ఒక పొయ్యి మీద గెంట పెట్టుకొని తాలింపు గెంట, దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి పెట్టుకున్నా. అది నెయ్యి కొంచెం వేడెక్కేలోపు ఈ పాలు అయితే ఇందులో పోసేసుకుంటున్నాను అనమాట. మనకి లూజ్గా కావాలంటే ఇంకాసిన పోసుకోవచ్చు, లేదు ఇలా కావాలంటే ఇన్నే పోసుకోవచ్చు. కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం తగ్గించుకొని పోసుకోవచ్చు అన్నమాట. ఇంకా నెయ్యి అయితే బాగా వేడెక్కిపోయింది. నా దగ్గర అయితే జీడిపప్పులు ఒక్కటే ఉన్నాయి కాబట్టి నేను ఒక్కటే వేసుకుంటున్నా. మీ కాడ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చు అనమాట. బాదం పప్పు ఇలాంటివి ఏమున్నా సరే అది పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది కొర్రల పాయసం తినేటప్పుడు నిజంగా. ఈ విధంగా నేను ఈ జీడిపప్పు బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకొని ఇందులో పోసేసుకున్నాను అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కాకుండా చూసుకోండి, అంత బాగుంటుంది. ఇంత బెల్లం వేసి పాయసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళతోటి మనం ఎంత పట్టుకుంటామో ఉప్పు వేసేయాలి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇదంతా రెడీగా ఉంది, నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట. అంతకుముందే నేను కొంచెం ఒకసారి తినేసిన, పాలు ఏం పోయకుండా ముందే తినేసిన. ఇది ఇంకా అంతా రెడీ చేసి చూపించేటప్పుడు అనమాట. ఈ విధంగా జీడిపప్పులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకొని నీళ్ళు వేపుకొని వేసుకుంటే తినేటప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూడటానికైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు రుచి ఎలా ఉందో చెప్పేస్తా. ఇది నిజంగా చెప్పాలంటే 2వ గిన్నె. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.